దేవుడు ఆయనకి ఇంకొక 20 ఏళ్ళు పరిపాలన చేయమని దేవుడు వరం ఇచ్చారని కూడా చెప్పాడు. అంటే ఇంకా 95 ఏళ్ళు పరిపాలన చేయాలని కోరిక ఆయనకి. అందుకని దేవుడిని రాజకీయానికి ఉపయోగించాడు, రాముడిని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు, ధ్యానాన్ని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు, వివేకానందుని రాజకీయానికి ఉపయోగించుకున్నాడు, రామకృష్ణ మఠాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ విధంగా అన్నిటికీ కలబోసి తను ఒక్కడే ఉండాలనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి మనస్తత్వం లోపల కలిగి పైకి మాత్రం అన్ని రకాల శుద్ధులు చెప్తూ ఆ విధంగా ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా నరేంద్ర మోడీ పరిస్థితి ఉంది. కొద్ది అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింటే నరేంద్ర మోడీ అనేటువంటి దుష్ట పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించేది. ఈరోజు ఆయన మన ఎన్డీఏకి 297 వస్తే ఇండియా కూటమికి 228 రావడం జరిగింది. ఇతరులకు 18 స్థానాలు వచ్చాయి. అంటే ఇందులో దురదృష్టం ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం అలాగే మన నితీష్ కుమార్ ఈ మధ్య నితీష్ కుమార్ కూడా మారి అందులో ఉండటం జరిగింది. తెలుగుదేశం ఇవాళ చాలా కీలకమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఇది వార్త వస్తుంది. ఎన్డీఏ కన్వీనర్ గా టీడీపీని పిలుస్తున్నారు, చంద్రబాబుని పిలుస్తున్నట్టుగా. ఇప్పుడు మనం ఒకటి గమనంలో తీసుకోవాలి. తెలుగు ప్రజలు తెలంగాణ పట్ల కానీ ఏపీ పట్ల కానీ నరేంద్ర మోడీ వ్యవహరించినటువంటి ఆయన సరళి చూసిన తర్వాత ఆయన ప్రజల పట్ల కంటే కక్ష తనని ఎప్పుడైనా సరే వ్యతిరేకిస్తే, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వ్యతిరేకించినా సరే కక్ష కట్టి వాళ్ళని ఎలా నొక్కివేయాలనేటువంటి మనస్తత్వం ఆయనకు ఉంది. ఆ విధంగా అందరినీ ఈడీలు, సిబిఐలు ఇవన్నీ ఉపయోగించి అందరినీ లొంగదీస్తున్నారు. ఆ భయంతోనే బీజేపీ పట్ల ప్రేమ లేకపోయినా టీడీపీ ఆయనతో జతకట్టడం జరిగింది. ఆ విధంగా జతకట్టడం జరగకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా చేతులు కలిపితే ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో పాల్గొలేమనే భయంతో చంద్రబాబు గారు ఆయనతో కలపడం జరిగింది. సరే, చంద్రబాబు గారి స్ట్రాటజీ మనలో కరెక్టే కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారిని మేము కోరుతాము. మేమంటే నేను వ్యక్తిగతంగా కోరుతున్నాను, మంచి ఆలోచన చేయాలి. ఇవాళ దెబ్బ తీర్చుకోవాలి. నరేంద్ర మోడీకి ఆయన సహాయంతో నువ్వు గెలవాలి. తెలుగు ప్రజలు నిన్ను గెలిపించారు. తెలుగు ప్రజలు నరేంద్ర మోడీకి అన్యాయం చేశారు. నిన్ను అవమానాలకు గురి చేశాడు. నాయకులందరూ అవమానాలకు గురి చేశాడు. ఈ తరుణంలో ఖచ్చితంగా భారతదేశ ప్రజల తరఫున ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా నేను ఎవ్వరు తప్పడు. ఎందువల్లంటే గత్యంతరం లేదు, అనివార్య పరిస్థితుల్లోనే చంద్రబాబు అటు చేరాడు చెప్తే మన బీజేపీ పార్టీ ప్రయోజనం కాదు. అందువల్ల ఎన్డీఏ అనేది అధికారంలో పూర్తిగా ఉంటుందని నేను చెప్పలేదు. ఇప్పుడు తాత్కాలికంగా ఉండొచ్చేమో కానీ నితీష్ కుమార్ మనస్తత్వం తెలుసు. నితీష్ కుమార్ ఎప్పుడు బయటకు వస్తాడో, ఎప్పుడు కూర్చోడో కూడా మనకి చాలా గతంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. అందువలన చంద్రబాబు గారి మిత్రులు కానీ ఒక నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఉంటే ఇవాళ రేపా ఎదురడానికి నాకు తెలియదు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముందుకు పలకాలి. వాళ్ళ టెక్నికల్ గా అధికారంలోకి రాబోతున్నా సరే వాస్తవంగా మాత్రం ఎన్డీఏ పోవడం జరిగింది, ఇండియా పోవడం గెలిచింది. ఇది మన ముందు ఇవాళ కనపడినటువంటి సత్యం. అలాగే మన తెలంగాణ సంబంధించి 8 స్థానాలు కాంగ్రెస్, 8 స్థానాలు మన బీజేపీ. ఇంకా అంటే డిక్లరేషన్ రాకపోయినా మినిట్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఒక స్థానం ఎంఐఎం గెలవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇది బీజేపీ పట్ల ఉన్నటువంటి
ఆదరణ కాదనేది నా అభిప్రాయం. అది బీజేపీ నిజమైన బలం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు కూడా ఆ అభ్యర్థులను బట్టి, తర్వాత అంతకుముందు ఆయన చేసిన పోటీ ఆ పరిస్థితిని బట్టి ఆ విధంగా చూడటం జరుగుతుంది. నేను ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి గెలిచినటువంటి విశ్వేశ్వరరెడ్డి పోయినసారి ఈటెల రాజేంద్ర ప్రసాద్ మనందరికీ తెలుసు. ఆయన ఈజ్ నోన్ పర్సన్. తర్వాత ముందు దెబ్బలు తిన్నాం. అందువలన ఆ విధంగా వ్యక్తిగతంగా ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గెలవడానికి అవకాశం. ఒకసారి రేవంత్ రెడ్డి కూడా గెలిచారు కదా, అది కూడా వ్యక్తిగతమే. అది బలాల ప్రాతిపదిక కాదనేది, పార్టీ బీజేపీ పట్ల ఉన్నటువంటి అనుకూలత కాదనేది నా అభిప్రాయం. అలాగే చేవేళ్లలో విశ్వేశ్వరరెడ్డి గారు కొన్నిసార్లు పోటీ చేశారు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు కొన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళా గెలవడానికి గల అవకాశం అయింది. ఒకసారి ఓడిపోయాడు కాబట్టి. తర్వాత రంజిత్ రెడ్డి అనే క్యాండిడేట్ ఎంపిక కరెక్ట్గా జరగలేదు. ఏది ఏమైనా గతంలో ఓడిపోయాడు కాబట్టి అది ఆయనకు అవకాశం వచ్చింది. అదేవిధంగా మహబూబ్ నగర్ కేవలం 4.5 ఓట్లు, అక్కడ కూడా 6% ఆ విధంగా 4.5 ఓట్లని జరుగుతుంది. ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి నగేష్ అనే ఆయన అక్కడ కూడా టఫ్ ఫైట్ జరిగింది. నేను అది ఒకటి తప్పితే మిగిలిన అన్ని కూడా గతంలో పోటీ చేసి, నిజామాబాద్ మొన్న అరవింద్ అసెంబ్లీ పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి న్యాచురల్గా ఇప్పుడు ఆ ప్రభావం. అలాగే సంజయ్ పోటీ చేసి ఓడిపోయారు. అలాగే రఘునాథ్ పోటీ చేసి ఓడిపోయారు. సరే కిషన్ పేరు ఓవరాల్ మనకి ఏమైనా తెలిసిపోతుంది అంటే, మన ఎవరెవరు పోలీసారి పాల్గొనేటప్పుడు చూసాము. అసెంబ్లీలో ఓడిపోయి వాళ్ళందరూ పార్లమెంట్కి ఎక్కువ మంది గెలిచారు. కాబట్టి ఇది బీజేపీకి సంబంధించినటువంటి నిజమైన బలం కాదనేది నా అభిప్రాయం. తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ పట్ల ఓట్లు పర్సంటేజ్ లెక్క వస్తుంది కదా అందరికీ. ఆ విధంగా పర్సంటేజ్ లెక్కలో వచ్చినప్పుడు 35% వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా బీజేపీకి వచ్చింది. కాంగ్రెస్కి 40.11% వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా స్టిల్ కాంగ్రెస్ 5% అదనంగా ఉంటాయి. అలాగే బీఆర్ఎస్కి 16% రావడం జరిగింది. బీఆర్ఎస్ 16% అంటే బీఆర్ఎస్ ఓటు వెళ్ళిపోయింది. ఎవరికి పోయింది అనేది ఇక్కడ మనం చూడాలి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే తన తక్షణం బీజేపీ ఎప్పుడు తెలంగాణలో ప్రమాదం కాదని భావంతో కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ డౌన్ సైజ్ చేస్తే అది తర్వాత తనకు అనే భావంతో బీఆర్ఎస్ వాళ్ళు తమ ఓట్లని, అంటే అందరూ వాళ్ళు చెప్తే విధానం కాదు, చేయగలిగిన చోట వల్ల మహబూబ్ నగర్ ఉంది, నాకు తెలిసి బీఆర్ఎస్ ఓట్లు షిఫ్ట్ చేశారు. అలా చాలా చోట్ల బీఆర్ఎస్ ఓట్లని షిఫ్ట్ చేయించారు, బీఆర్ఎస్ ఓట్లని చేయించారు. అందువల్ల ఈ ఎన్నికలు ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో కూడా 8 స్థానాలు కాంగ్రెస్ గెలవడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం. రెండవ అంశం ఏంటంటే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచిందంటే కమ్యూనిస్టులు ఎక్కడ బలంగా ఉన్నారో, కమ్యూనిస్టులు కోరుతున్న చోటే వీళ్ళు సౌలభ్యంగా కంఫర్టబుల్గా గెలిచారని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందువల్లంటే, ఒకటి ఖమ్మం, మహబూబాబాద్ ఆ రెండు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఇప్పటికి కూడా ఒక ఖమ్మం పార్లమెంట్లో మా ఓట్లు దాదాపు సిపిఐగా చూస్తేనే 1,50,00,000 సిపిఐ కూడా పోతుంది. అందరూ కలిసారు 4,60,60,000 ఖమ్మంలో రావడం. మహబూబాబాద్ కూడా సిపిఐ భద్రాచలం అసెంబ్లీ, అలాగే పెరపాక అసెంబ్లీ, ఇల్లేరు, ఇవన్నీ కూడా మహబూబాబాద్లో ఉంటాయి. అందువల్ల ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా ప్రభావం కలిగిన రెండు ఈజీగా గెలవడానికి అవకాశం వచ్చింది. అలాగే నల్గొండకి సంబంధించి నల్గొండ, భువనగిరి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రెండు కమ్యూనిస్ట్ ప్రభావం బలంగా ఉంటున్నారు. ఇంకోటి పెద్దపల్లి ఒకటి ఉంది. పెద్దపల్లికి సంబంధించి అచ్చగా కోల్ పెట్టి ఏరియా పెద్దపల్లి,
అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం. అలాగే జహీరాబాద్ వరకు మాత్రం ఆ క్యాండిడేట్స్ దాన్ని బట్టి కానీ మా పెద్ద ప్రభావం ఉండదు. నాగరికత్వంలో మన సిపిఐ ప్రభావం చాలా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి వేసిన ఎంపీ 7 స్థానాలు సిపిఐ ప్రభావం చోటే గెలవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కరీంనగర్ కూడా సిపిఐ ప్రభావం కొద్దిగా వాళ్ళ జాగ్రత్త క్యాండిడేట్ తీసుకుంటే గెలిచేది. ఎందువల్లంటే ఇప్పుడు కరీంనగర్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హుస్నాబాద్ మా చాడా గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇప్పుడు మెజార్టీ కాంగ్రెస్ ఇప్పుడు కూడా వచ్చింది ఎక్కడంటే హుస్నాబాద్లో వచ్చింది ఇప్పుడు ఈ పార్లమెంట్. దాన్ని బట్టి ఏమవుతుందంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఈ తెలంగాణలో రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతమైన ప్రభావం చూపించగలిగిన పార్టీగా సిపిఐగా ఉన్నాం. సిపిఎం కూడా కలిస్తే మరింతగా ఉంటారు. ఇక్కడే నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సూచన చేస్తున్నాను. ఎప్పుడైనా సరే రిజల్ట్స్ చూసి ఎక్కువ గెలిచామనేటువంటి అతిశయవద్దు, లేకపోతే తగ్గినా అని చెప్పి న్యూనతా భావం. ఖచ్చితంగా ప్రాక్టికల్గా కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేసి మిత్రపక్షాలను జాగ్రత్తగా కలుపుకుంటే మంచిది అనేది మా అభిప్రాయం. భారతదేశంలో కాంగ్రెస్ చివరిలో కొద్దిగా ఫ్లెక్సిబుల్గా వచ్చింది రావడం వల్ల ఇండియా కూడా ఈ మీద రావడం జరిగింది. ఇంకొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉన్నట్లయితే మన కర్ణాటక లాంటి చోట, ఇక్కడ తెలంగాణలో ఇంకొన్ని చోట్ల, కేరళ లాంటి చోట్ల సరిపోతుంది పోటీ ఫ్లెక్సిబుల్గా ఉన్నట్లయితే ఇంకా చాలా స్థానాలు వాళ్ళ ఇండియా కూటమికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఈ పాలిటిక్స్ మిశ్రమం మన సంకీర్ణం కోయిలేషన్ పాలిటిక్స్ లో కాస్త మెచ్యూర్డ్గా కాంగ్రెస్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ, ఆఖరిగా పక్కనున్న మన ఆంధ్రప్రదేశ్ రిజల్ట్కి సంబంధించి అన్ని ఒకే తరహాలో జరుగుతున్నాయి. మీ దృష్టికి తీసుకోవాలి. ఎలాగంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారితీసిన పరిణామాలు, మన కేసీఆర్ ఓటమికి దారితీసిన పరిణామాలు సేమ్ ఒకే నగరం. జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు లేనంత 50% ఓటు దాదాపు ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అట్లా రావు. 51-52% ఆఫ్ ఓట్స్ అప్పుడు రావడం జరిగింది. 24-25 స్థానాలు వచ్చింది టీడీపీ. అంత స్థాయికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎంత భద్రమయ్యాడంటే ఇవాళ 10-12 పూర్తి ఫిగర్లు రావట్లేదు. 10-11 పైన జనసేన 21 స్థానాల్లో 21 నీళ్ళు ఉన్నట్లు వస్తుంది. 100% అన్ని అంటే జనం చాలా జాగ్రత్త చూస్తారు. చాలా నరేంద్ర మోడీ నేను దేవుడే నన్ను పుట్టించాడు, నేనే దేవుడిని అన్న, మోడీ గ్యారెంటీ అని అన్న, మోడీ మేనిఫెస్టో అన్న, ప్రజలు ఎప్పుడు నువ్వు రాముడు మతం అందరికీ దేవుడు ఉంటాడు, అందరి దేవుడిని నీ దేవుడిని చేసుకోవాలంటే ఎందుకు అనుకుంటారు జనం. దాని తగిన సమయంలో దాన్ని గుర్తు చెబుతారని తెలిసింది. అదే పద్ధతిలో మన పవన్ కళ్యాణ్కి అతని మీద సానుభూతి చాలా వచ్చింది ఇప్పుడు ఈ ఎన్నికలు. కారణం ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా సంయమనంతో తను దగ్గాడు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆయన సినిమా ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు అని. ఆ విధంగా మంచి పాత్ర అతను వహించబట్టి అతను ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీతో కూడిన పాలిటిక్స్ వలన ఇవాళ వాస్తవంగా రియల్ హీరో ఎవరంటే ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్. నిజంగా నా దృష్టిలో ఏంటంటే మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అంతా చూశారు. అది ఎవరంటే పవన్ కళ్యాణ్ అవుతాడు. ఆ విధంగా ఆ గెలుపులో అతని పాత్ర ప్రధానం. ఇక్కడ ఓటమికి సంబంధించి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే అహంభావం ప్రజాస్వామ్యంలో నడవదు, అహంకారం ప్రజాస్వామ్యంలో నడవదు. అది కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీ అయినా సరే, ఇలా ముగ్గురు భావజాలం ఒకటే.
ఇలా ముగ్గురు భావజాలం ఒకటే. ఆ భావజాలం ఎక్కువ కాలం నడవదు. అభివృద్ధి లేని లేకపోతే సెంటిమెంట్స్ పేరుతో లేకపోతే కేవలం సంక్షేమం పేరు చెప్పి నేను ఏమైనా చేయొచ్చు, ఎవరిని కలవకపోయినా పర్వాలేదు, ఎమ్మెల్యేని కూడా కలవకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ అహంకారం పూర్తిమైనటువంటి ఆ నేచర్ ఎవరికి ఉన్నా సరే ఒకసారి చూస్తారు, లేకపోతే 2 సార్లు చూస్తారు. ఇప్పుడు ఆయన 2 సార్లు చూశారు నరేంద్ర మోడీని, 3వసారి చూశారు అనుకుంటున్నాం. ఇది ఏదైతే నాకు తెలియదు, తొందరలో ఇది కూడా ఎంత గ్యారంటీగా అయితే ఉండదు. అందువలన మన ప్రజాస్వామ్యానికి చేజేయబడుతాం, భారతదేశ ప్రజలకు చేజేయబడుతాం. ఎంత డబ్బు ప్రభావం ఉన్నా సరే, డబ్బు మామూలు ప్రభావం 10,000 కోట్లు రాసుకోవాలి. 10,000 కోట్ల రూపాయలు ఈ ఎన్నికల్లో దొరికినాయి. ఇది ఎలక్షన్ కమిషన్ అయితే పోలీస్ ద్వారా పట్టుకున్న డబ్బులు ఇంకా 10,000 కోట్లు కాకుండా ఖర్చాలు పెట్టుంటారు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. అంత డబ్బు ప్రభావం ఉన్నా సరే, ఎంత నిరంకుశంతో ఉన్నా సరే, ప్రజలు ఎప్పుడు ఏ తీర్పు ఇయ్యాలో ఆ తీర్పు ఇస్తారు. ఇవాళ ఇంకా చాలా లోతు వెళ్తే ప్రజలు నిజంగా ఎంత గొప్పవాడో వాళ్ళు మన భారతదేశంలో అంత మంచి తీర్పు ఇవ్వగలుగుతారు, సమయం తీసుకుంటారు. ఆ విధంగా జరిగిన ఎన్నికల్లో మొత్తంగా చూస్తే తెలంగాణలో కానీ, ఏపీలో జరిగిన పరిణామాలు కానీ, భారతదేశంలో జరిగిన పరిణామాలు కానీ ఇవి స్వాగతించబడినటువంటి పరిణామాలు. ఇంకా మరింత పరిపక్వతతో కూడిన మంచి ఫలితాలు త్వరితగతిన ఏ ఎన్నికల్లో రావాలని కోరుకుంటూ బీజేపీ అనేది ప్రమాదకరమైన శక్తిని తెలంగాణలో ముఖ్య మన రాష్ట్రం కాబట్టి నిలవరించవలసిన అవసరం ఉందని తెలుపుతూ చంద్రబాబుని కీలకమైనటువంటి క్రూషియల్ పాత్ర నిర్వర్తించాలని చెప్పి కోరుతూ, ఎందువల్లంటే ఇక్కడ మొహమాటం ఏమి లేదు. వాళ్ళ సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ద ఎన్డీఏ. అందువలన మంచి నిర్ణయం తీసుకుంటే దేశానికి ఉపయోగం జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటాం.